నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు విద్యార్థులు వరుసగా మరొకసారి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. సాయి వైశాలి అనే విద్యార్థి 598 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకోగా పుష్పక్ చౌదరి 596 మార్కులు, జోషిత 595 మార్కులు సాధించి డివిజన్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మరియు రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కోట శ్రీనివాసులు తెలియజేశారు. గూడూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. 590కి పైగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు మార్కులు సంపాదించినట్లు తెలియజేశారు. ఈ అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ కోట శ్రీనివాసులు, శ్రీ చైతన్య పాఠశాలల ఏజీఎం ఎన్ శ్రీకాంత్, నెల్లూరు జోన్ రీజనల్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ మరియు అకాడమిక్ కోఆర్డినేటర్స్ భాషా, నాగరాజు, వెంకటేశ్వర్లు పాఠశాలలో విద్యార్థులను సన్మానించి అభినందించడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కోట శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి విడుదల చేసిన పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య వన్స్ అగైన్ మళ్ళా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మళ్ళా స్టేట్లో ది బెస్ట్ అండ్ ఫస్ట్ మార్క్ 599 అవుట్ ఆఫ్ 600 సాధించడం జరిగింది. అట్లాగే స్టేట్ సెకండ్గా మన నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు బ్రాంచ్ నుంచి సాయి వైశాలి స్టేట్ సెకండ్ ర్యాంక్. సాయి వైశాలి, కంగ్రాచులేషన్స్ పాపా. ఈ గూడూరు బ్రాంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే శ్రీ చైతన్య గ్రూప్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ కాకుండా ఈ 30 బ్రాంచెస్లో ఎవ్రీ ఇయర్ టాప్ 10 టాప్ 3లో నాకు తెలిసి అయితే ఈ బ్రాంచ్ ఎప్పుడూ ఉంటూ వస్తుంది. ఈ 10 years 12 years కన్సిస్టెన్సీగా వస్తుంది. ఇదేదో ఒక సంవత్సరం వచ్చి ఫ్లూక్గా రెండో సంవత్సరం మిస్ కావడం అనేది హిస్టరీలోనే లేదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ టౌన్ బెస్ట్ అవుతుంది, అట్లాగే డిస్ట్రిక్ట్ బెస్ట్ అవుతుంది. దాన్ని కొనసాగింపుగా ఈ సంవత్సరం స్టేట్ బెస్ట్ మార్క్ 598 మార్క్స్ సాయి వైశాలి అనే పాత్రలో ఇంత అద్భుత విజయాన్ని సాధించిన నాకు తెలిసి ఇక్కడ స్టూడెంట్స్ ఎలా రాశారో ఎలా రాస్తారో ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళగలుగుతారో నాకు తెలియదు. కానీ ఇక్కడ కోర్ టీమ్ ఉంది. వాళ్ళని డ్రైవ్ చేసే ఆర్ఐ శ్రీనివాస్ గారు అయితే ఎగ్జామ్ వాళ్ళ పిల్లలు రాసినప్పుడు కూడా ఎంత షైగా ఉండేదో. ఈ సంవత్సరం నేను ఒక టాస్క్ ఇచ్చాను సార్కి. నా డ్రీమ్, లైఫ్ టైం డ్రీమ్. ఆ డ్రీమ్ ఈ సంవత్సరం ఎక్కడి నుంచే అచీవ్ అవ్వాలంటే ఇదే ఇక్కడే ఈ ప్రెంటిస్లో కూర్చొని ఛాంబర్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నాను జస్ట్ 20 days బిఫోర్. అది 20 days తర్వాత దాన్ని గ్రౌండ్ అయింది. నా కళ ముందు సాక్షాత్కరించింది. యాక్చువల్గా ఇంత మంచి విజయం సాధించాలంటే స్టూడెంట్ ఎంత కష్టపడటమో అనేది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కరెక్టో, రౌండ్ ద క్లాక్ 365 days వాళ్ళని మార్నింగ్ అరౌండ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు డ్రైవ్ చేసిన ప్రతి 10th class హ్యాండిల్ చేసిన స్టాఫ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి, వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నవేడేస్ ప్రతి ఒక్కరి లైఫ్, హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎంత బిజీగా ఉంటుందో, లేని బిజీని కూడా మనం తెచ్చుకొని బిజీ లేకపోయినా కానీ బిజీని క్రియేట్ చేసుకొని బిజీగా ఉన్న ఫీల్ అవుతున్నాం. అలాంటి ఈ రోజుల్లో కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8:30 వరకు వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి ఈ 365 days కష్టపడినందుకు ఆ స్టాఫ్ అందరికీ, ఆ టీంకి ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే దాని ఆ టీంని డ్రైవ్ చేసిన
మా ఫస్ట్ ఇయర్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఉండి అంచెలంచెలుగా ఎదిగిన మరి శ్రీహరి ఎక్కడ పంపించినా ఏ టాస్క్ ఇచ్చినా చక్కగా మొదలు తీసుకెళ్ళే శ్రీహరి నాకు తెలిసి బిగ్ అసెట్ ఈ అకాడమిక్ టీమ్కి. అట్లాగే 2024-25 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన రాష్ట్ర వ్యాప్త విద్యార్థులకు, గూడూరు స్థాయి విద్యార్థులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, గూడూరు బ్రాంచి, శ్రీ చైతన్య గూడూరు బ్రాంచి రాష్ట్ర స్థాయిలో వెలుగొందడం అనేది నిజంగా ఈ గొప్పతనం మా మేనేజ్మెంట్ ఫస్ట్ మార్కు. ఎందుకంటే కరికులం అంత అద్భుతంగా డిజైన్ చేసి ప్రతి పిన్ టు పిన్ ప్రతిరోజు వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది మేనేజ్మెంట్ ద్వారా. మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత మా జిల్లాలో ఏజిఎం సార్, మాకు లక్కీ ఏజిఎం సార్ అని పేరు వచ్చింది. సార్ వచ్చిన తర్వాత మేము అన్నింటిలో కూడా టాప్ మార్క్స్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నాము. సో సార్ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంది, కోఆర్డినేటర్స్ అకాడమిక్స్, నిజంగా వీళ్ళ గురించి చాలా ఎక్కువ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైన వర్క్ చేయడం. భాషా గారు అయితే మొత్తం 30 రోజులు రంజాన్ సందర్భంలో అసలు ముద్ద కూడా ముట్టడు. అంటే కేవలం పిల్లలకి మంచి మార్కులు కావాలని తప్పన కలిసి అతను మొత్తం రోజులు చేస్తాడు. సో అవన్నీ కూడా ఆ ప్రెషర్ అంతా కూడా మా స్టాఫ్ మీద పెట్టడం, మా స్టాఫ్ వాటిని బాగా తీసుకోవడం. పిల్లలకి 139 మంది విద్యార్థులు ఉంటే 75 మంది పిల్లలు 550 పైన మార్కులు రావడం దగ్గరదాపు మామూలు విషయం కాదు. 132 మంది ఫస్ట్ క్లాసులు పాస్ అవడం మామూలు విషయం కాదు. అది 598, 96, 95, 94, 93, 92, 91. మన వీడియోలో టీవీలో చూస్తుంటే ఈ మార్కులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మార్కు వచ్చి ఉంటుంది. బట్ ఈ రోజు మన గూడూరు శ్రీ చైతన్యలో రావడానికి నిజంగా ముఖ్యంగా మన స్కూల్కి వచ్చేసరికి సిఎస్ఆర్ ఆధ్వర్యంలో 10th క్లాస్ని, అలాగే గాంధీ కావచ్చు, హరిబ్రహ్మ గారు కావచ్చు, అంతకంటే ముఖ్యంగా మా 10th క్లాస్ ఇన్ఛార్జెస్ లక్కీ హ్యాండ్స్ మాకు వినయ్ సార్ కావచ్చు, మరి మా నాజుని సపడం, కళ్యాణ్ మేడం, మరి ఇతర టీచర్లందరూ కూడా చాలా అద్భుతంగా వీళ్ళు అసలు రాత్రి నిద్రపోవడం 4 గంటలకు లేచి పిల్లలకు ఫోన్లు చేస్తారు. 4 గంటలకు వీళ్ళు లేచి ప్రతి స్టూడెంట్కి వేకప్ కాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కడ ఏ డౌట్ వచ్చినా వాళ్ళు మా కోఆర్డినేటర్స్ చెప్పి విజయవాడ నుంచి స్టాఫ్ పిలిపించుకొని, దీని వెనక చాలా శ్రమ ఉంది. ఈ శ్రమ ఫలితమే ఈరోజు మా బంగారు బిడ్డలు ఇంత అద్భుతాలు సాధించారు. మా అందరి కృషి 50% అయితే ఈ పిల్లల పేరెంట్స్, పిల్లలు వీళ్ళు ఇచ్చిన సహకారం అంతా ఇంత కాదు. మాకు ఎప్పుడు పడితే అప్పుడు క్లాసు స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ 5 అంటాం, 6 అంటాం, 7 అంటాం, పంపించేస్తారు. అలాగే రాత్రి 7, 8 అంటాం. ఆ పేరెంట్స్ రెడీ చేసి పిల్లల్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పంపించడం ఎక్కడ చిన్న బాధ కూడా పేరెంట్స్ మోములో ఉండదు. వాళ్ళు బాగా మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా తల ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. పిల్లలైతే పాపం వీళ్ళు మొత్తం మర్చిపోతారు 10th క్లాస్కి వచ్చిన తర్వాత. ఈ స్కూల్తో సంబంధం ఉండదు, కేవలం ప్రతిరోజు అట్లాంటి ప్రెషర్ ఉండదు. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఒక లెసన్ చదవడం, ఎగ్జామ్ రావడం, ఇదే పని. ఇలా చేయడంతో వీళ్ళు జరిగినటువంటి తప్పులు యొక్క రెక్టిఫై చేసుకుంటూ ఇంత అద్భుతాలు సాధించినటువంటి గూడూరు శ్రీ చైతన్యకి చాలా గొప్పతనం. ఈ స్టేట్ స్థాయిలోనే గూడూరు ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మా విద్యార్థులు వైశాలి కావచ్చు, అలాగే జోష్తా కావచ్చు, మా ఇంకా కూడా సో పేర్లు నెక్స్ట్లో మర్చిపోతా ఉన్నాను. చాలా చక్కగా అద్భుతాలు చేశారు. సంతోషం. మరొకసారి కూడా అందరికి కూడా మా స్టాఫ్, ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ స్టాఫ్కి, అలాగే వీళ్ళు తీర్చిదిద్దినటువంటి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ వాళ్ళు కూడా మంచి పిల్లల్ని అక్కడ హై స్కూల్ పంపించడంతో అలా జరుగుతుంది. అలాగే గూడూరులో ఉన్న మిగతా స్కూల్స్ విద్యార్థులు కూడా చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 1-2 మార్కులు తప్పినందు మాత్రాన బాధపడద్దు, వచ్చిన మార్కులు ఎంజాయ్ చేయండి. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ యూ ఆల్ ద పేరెంట్స్, ఈ రోజు ఎన్ని మార్కులు వచ్చినా పిల్లల్ని సంతోషంగా ఉంచేదానికి ప్రయత్నం చేయండి. ఏదో 1-6 తగ్గితే ఇంటర్మీడియట్ లో స్పోర్టివ్గా తీసుకొని అక్కడ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొకసారి పాస్ అయిన అందరికీ, మా దగ్గర ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు, మా దగ్గర పాస్ అయిన అందరికి కూడా మరొకసారి అభినందనలతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొద్ది మైక్ దగ్గర పాపకి 595 మార్కులు రావడం చాలా సంతోషకరంగా ఉంది. శ్రీ చైతన్యలో బాగా కష్టపడి చదివి సార్ వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళకి బాగా ప్రేరణ ఇచ్చి మంచి మార్కులు సాధించేలాగా చాలా కృషి చేశారు. పాప కూడా చాలా కష్టపడి వాళ్ళ టీచర్స్ చెప్పినట్టు ఫాలో అయ్యి బాగా చదువుకుంది. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడ ఏ సబ్జెక్ట్లో డౌట్లు వచ్చినా సార్లు వెంటనే క్లారిఫై చేసి బాగా గైడెన్స్ ఇచ్చి
మంచి మార్కులు సాధించేలా కృషి చేశారు. దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరి టీచర్స్ అందరికీ మా తల్లిదండ్రుల తరఫున ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రకటించినటువంటి 10th క్లాస్ ఫలితాల్లో 98 మార్కులతో గూడూరు శ్రీ చైతన్య విద్యార్థి వైశాలి స్టేట్లో 2nd ర్యాంకుతో ఉండడం నిజంగా ఇది మా ఒక్క శ్రీ చైతన్యకే కాదు, గూడూరు పట్టణానికి కూడా చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరమైన విషయం. ఒక 598 మార్క్స్ మాత్రమే వచ్చాయంటే అది లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. కానీ 598 కాకుండా 598, 596, 595, 594, 593, 591, 590 ఇంతమంది వచ్చారంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్ ఇంక్లూడింగ్ ఆయమ్మతో సహా ప్రతి ఒక్కరు వర్క్ చేస్తేనే ఇంతటి అద్భుతమైన రిజల్ట్ ఈరోజు మనం గూడూరు పట్టణానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మనం అందించగలిగాం. చాలా సంతోషంగా ఉంది. ఈ బిడ్డల్ని ప్రైమరీ నుంచి మాకు అందించినటువంటి ప్రీ ప్రైమరీ టీచర్లకి, అదేవిధంగా ప్రైమరీ టీచర్లకి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్, ప్రైమరీ ఇన్ఛార్జ్, డీన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కటే ఇంతటి ఘన విజయం సాధించడానికి అతి ముఖ్యమైన కారణం మన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సీమా మేడం గారు కానీ, నాగేంద్ర గారు కానీ, వారి పర్యవేక్షణలో ఇక్కడ మనం నెల్లూరు జిల్లా ఏజెం శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గూడూరు బ్రాంచ్ ఆర్ఐ శ్రీనివాస్ గారి సహకారంతో ఈరోజు ఇంతటి అద్భుతమైన విజయాన్ని మనం గూడూరు పట్టణానికి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది బిడ్డలను చూస్తుంటే 500 పైన దాదాపు 75 మంది పైన మార్కులు పిల్లలు తెచ్చుకోవడం చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడంలో మా కరిక్యులం ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. అదేవిధంగా ఈ సంవత్సరం గూడూరు బ్రాంచ్ మరొక మెట్టు ఎక్కి 598 మార్కులతో స్టేట్ 2nd ప్లేస్ సాధించారు. మాకు ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు పేరు పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి అదేవిధంగా తల్లిదండ్రులకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ముఖ్యంగా మాకు సహకారం అందించినటువంటి మా డైరెక్టర్స్ అవ్వచ్చు, లోకల్గా మాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి మా ఏజెం శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్ నడిపే విధానంలో మాకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించడానికి మాకు శక్తినిచ్చి అవసరమైతే ఆ ఇబ్బందికి ముందు నిలబడి మీ పని మీరు చేసుకోండి, మనకి పిల్లల భవిష్యత్తు ముఖ్యము అని చెప్పి ఎన్నో శక్తులతో పోట్లాడి ఈరోజు విజయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందు నుంచోబెట్టినటువంటి మా మేనేజ్మెంట్కి, మా శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఆర్ఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నా పేరు వైశాలి, మా నాన్న పేరు రంసాయి, మా అమ్మగారి పేరు పద్మజ. నాకు 598 మార్క్స్ వచ్చినందుకు కారణం మా ఉపాధ్యాయులు ఇంకా నా తల్లిదండ్రులు. వీరికి నేను ఎంతో కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు చెప్పుకుంటాను. శ్రీ చైతన్య విద్యా సంస్థల కరికులం ద్వారా నేను ఈ మార్క్స్ని సాధించగలిగాను. ఈ రోజు విడుదలైనటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గూడూరు శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి సాయి గీతేష్ 585 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించారు. అదేవిధంగా బాలాజీ 584 మార్కులు, విఖిల్ 579 మార్కులు, శివచరణ్ 575 మార్కులు, సింధుశ్రీ 571 మార్కులు, భరత్ 571 మార్కులు సాధించడమే కాకుండా 550 పైబడి 9 మంది విద్యార్థులు మరియు 500 మార్కులు పైబడి 34 మంది విద్యార్థులు సాధించారు. పబ్లిక్ పరీక్షలు వ్రాసిన విద్యార్థుల్లో ప్రతి ముగ్గురులో ఒకరికి 500కు పైగా మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమని పాఠశాల కరెస్పాండెంట్
టీకే చంద్రమోహన్ తెలిపారు. ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించిన శ్రీ వివేకానంద స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంచి ఫలితాలు సాధించడంలో కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా పాఠశాలకు విద్యార్థులను పంపి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వంశీకృష్ణ, సునీత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. 10th క్లాస్ 2025 పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్లో మన శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఇక్కడ వచ్చినటువంటి మా స్కూల్ విద్యార్థుల్లో 500 పైన 34 మంది విద్యార్థులకి వచ్చాయి. ప్రతి ముగ్గురులో ఒకరికి 500 పైన మార్కులు వచ్చాయి. అదేవిధంగా 550 పైన 9 మంది సాధించారు. స్కూల్ ఫస్ట్గా సాయి గీతేష్ 585 మార్క్స్ సాధించాడు. అదేవిధంగా బాలాజీ 584 మార్క్స్ సాధించారు. అదేవిధంగా 579 మార్క్స్ వికిల్ సాధించాడు. 575 మార్క్స్ శివచరణ్ సాధించారు. సింధుశ్రీ 571, కే భరత్ 571 సాధించారు. ఈ విధంగా 555 పైన 9 స్టూడెంట్స్ వచ్చారు. 500 పైన 34 స్టూడెంట్స్ వచ్చారు. మిగతా అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అదేవిధంగా సబ్జెక్ట్ వారీగా తీసుకుంటే 100 out of 100 తెలుగులో కూడా 100 సాధించారు. అదేవిధంగా ఇంగ్లీష్లో 97 సాధించారు. మ్యాథ్స్లో 100 సాధించారు. సైన్స్లో 100, సోషల్లో కూడా 100 సాధించారు. సో ప్రతి సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా అద్భుతమైన మార్కులు సాధించారు. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకి మా యొక్క శుభాకాంక్షలు. ఇంత ఫలితాలు సాధించినటువంటి మా యొక్క టీచర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలు. అదేవిధంగా కోఆపరేట్ చేసినటువంటి వారి యొక్క విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. నెల్లూరు నగరం గూడూరు పట్టణానికి మార్గంలో ఉన్న మనుబోలు ప్రాంతం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని, కావున ఎవరైనా ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో స్థలాలను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని SREA ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ డాక్టర్ కె బాబు అగస్టిన్ తెలిపారు. బుధవారం ఆ లేఅవుట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన గురువారం మనబోలు గ్రామంలో ఆరా ఎలైట్ పేరుతో వెంచర్ను ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్, హీరోయిన్లు అనన్య నాగళ్ల, ప్రియాంక జైన్, ప్రియా హెగ్డే ముఖ్య అతిథులుగా హాజరవుతారని, కావున ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా వచ్చి వారితో ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గురువారం జరిగే బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నచ్చిన ప్లాట్స్ను ముందుగా బుక్ చేసుకున్న వారికి రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె జోనా, కె సుధాకర్, కె రాధాకృష్ణ, శ్రేయ అసోసియేట్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జరుగుతున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకంటే భారతదేశంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీతైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారు మనుగోలు రావడం ఎంతో ఆహ్వానించిన విషయం. ఆయన రాసినటువంటి గేయ రచనలు అనేక మందికి మార్పు కలిగిస్తూ సమాజంలో ఎంతో ఉపయోగకరమైనటువంటి లిరిక్స్తో మరి ఉత్తేజమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు రేపు ఉదయం 11 గంటలకి ఈ యొక్క మనుగోలు ప్రాంతానికి రాబోతున్నాడు. ఆయనతో పాటు ప్రముఖ హీరోయిన్స్ అయినటువంటి అనన్య నాగల్య గారు అయితే, కన్నడ యాక్టర్స్ ప్రియాంక గారు అయితే, అతను తండ్రి ప్రియాంక అయితే, ఇక మా రిషిత అయితే వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఆయా ఫీల్డ్లో వాళ్ళు పడుతున్న అందరూ తెలియజేస్తారు. ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ఈ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ఆరా ఎలైట్ అనే లేఅవుట్ హైవే ఫేసింగ్ అనుకుంటే మనుగోలు ప్రాంతానికి వెళ్ళాలనుకుంటుంది. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే, నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే 2 టైర్ సిటీస్లో మనుగోలు మనం చెప్పుకోవాలా. ఎందుకంటే దీనికి కనెక్టివిటీస్ అయితే ఏమి, పోర్ట్ కనెక్టివిటీ అయితే ఏమి, ఆ తర్వాత ఇది ఒక పెద్ద జంక్షన్గా మారింది. ఇది యాక్చువల్గా మెక్డొనాల్డ్స్ లాంటి కంపెనీలు అయితే ఏమి రానున్న రోజుల్లో ఇక్కడ KFC పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ రాబోతున్నాయి. ఇక్కడ
ఇండస్ట్రియల్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి సో ఈ మనుగోలు అనే ప్రాంతము రానున్న రోజుల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ డిమాండ్ ఏరియా. అందుద్దేశంతో ఇది ఏదైతే ఉందో 25 ఎకరాల ఈ యొక్క లేఅవుట్ని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్ని అప్రూవల్స్తో 40 అడుగులు 30 అడుగుల రోడ్స్తో బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా కాంక్రీట్ రోడ్స్ ఇస్తాము, సిమెంట్ రోడ్స్ ఇస్తాము, కాంక్రీట్ డ్రైనేజ్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్కి ఇస్తాము, వాటర్ ఫెసిలిటీస్ ఇస్తాము. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ కింద డెవలప్ చేసి దీనిలో పార్క్ కూడా సుమారుగా 1 ఎకరా 1.5 ఎకరా వరకు పార్క్ డెవలప్ చేస్తున్నాము. సో ఇమ్మీడియట్గా ఇళ్ళ నివాసానికి ఉపయోగపడే ప్రాంతంగా లేదు పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఈ ప్రాంతం ఉండిపోతుంది రానున్న రోజుల్లో. కాబట్టి ఇప్పుడే ఏదైతే ప్రీ లాంచ్లో చేస్తున్నామో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడానికి 20,000 నుంచి 30,000 రూపాయలు పెరుగుతుంది. సో ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తక్కువ ప్రైస్ కొనుక్కుంటే రేపు మంచి రేటుకి అమ్ముకోవచ్చు. మనం దీంట్లో వివిధ రకాల ప్రైజెస్ పెట్టున్నాము. సుమారుగా 50,000 రూపాయలు ఇచ్చి పెట్టున్నాం కాబట్టి ప్రత్యేకంగా రేపు ఎల్లుండి కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఆఫర్ అయితే ఏమి అన్నీ ఇస్తున్నాము. కస్టమర్స్కి అయితే ఏమి, అసోసియేట్స్కి అయితే ఏమి ఇస్తున్నాము. కాబట్టి మంచి అవకాశం ఇది అందరికి కూడా. రెండోది అయితే అద్భుతంగా ఈ ఏరియాలో మాత్రం మంచినీరు వాటర్ బోరేసాము, చాలా బ్యూటిఫుల్ వాటర్ వచ్చింది. సాయిల్ కూడా మంచి సాయిల్ కూడా మొత్తం గ్రావెల్తో నిండింది. రోడ్డు లెవెల్కి ఈ ప్రాంతం ఉండడం, వెనకాల ఏదైతే రైల్వే స్టేషన్ ఉండడం వెనకాల పక్కన ఇంకొక ఫ్లైఓవర్ రావడం జరుగుతుంది. సో ఈ నెల్లూరుకి కొత్తవేట దూరంలో గూడూరుకి నెల్లూరుకి మధ్యలో ఈ రెండు ముఖ్య నగరం ప్రాంతాలు కలుపుతూ ఈ మనుగోలు అనేది ఈ మధ్య కాలంలో అన్నిటికంటే కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్గా. తడ మండలం వాటంబేడు గ్రామం నందు ఒక వ్యక్తి తమ ఇంటిని అమాంతం 5 అడుగులు పెంచుకున్నాడు. వరద నీరు ఇంట్లోకి రావటం కారణంగా తన ఇంటికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా 5 అడుగులు ఎత్తుకు పెంచుకోవటం జరిగింది. జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ వారి సహకారంతో తన ఇంటిని 5 అడుగుల ఎత్తుకు పెంచుకున్నాడు. జై హనుమాన్ లిఫ్టింగ్ మరియు షిఫ్టింగ్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అందుబాటులో ఉంటాయని ప్రొప్రైటర్ అనిల్ కుమార్ తెలియజేశారు. జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్. జై హనుమాన్, జై హనుమాన్. ఎక్కడే కానీ ఒక్క దెబ్బ లేదు బిల్డింగ్కి. ఈ రోజుతో 5 ఫీట్ కంప్లీట్ అయిపోయింది. జై హనుమాన్. జై హనుమాన్. తిప్ప జై హనుమాన్. ఒక్క మెట్టు కూడా వేస్ట్ అవ్వలేదు. మొత్తం పూర్తిగా మెట్లన్నీ పైకి వచ్చేసి. జై హనుమాన్. జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్. ఎక్కడే కానీ ఒక్క డ్యామేజ్ లేదు. పూర్తిగా 100% సేఫ్. జై హనుమాన్, జై హనుమాన్. జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్. జై హనుమాన్. జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్. జై హనుమాన్. ఆంధ్ర బిల్డింగ్ లిఫ్టింగ్.com, తెలంగాణ బిల్డింగ్ లిఫ్టింగ్.com. మీ ఇల్లు కూడా డౌన్ అయిపోతే కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు
8121312612 ప్రొపరేటర్ అనిల్ కుమార్. జై హనుమాన్. జై హనుమాన్. తిరుపతి జిల్లా వాకాడులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఏర్పాటు చేసిన వేద లేఅవుట్ బ్రౌజర్ మెగా లాంచింగ్ కార్యక్రమానికి బుధవారం ఆస్కార్ గ్రహీత సినీ పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై అలాగే చంద్రబోస్తో పాటు కన్నడ, తెలుగు సినీ నటులు ప్రియా హెగ్డే, ప్రియాంక జైన్, రిషిత హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రేయ వేద వెటర్నియా లేఅవుట్ బ్రౌచర్ను ప్రారంభించారు. మనుబోలు, గూడూరులో కూడా మెగా ఈవెంట్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి, కాంట్రాక్టర్ కోదండరామరెడ్డి, టి శ్రీనివాసులరెడ్డి, కె దయాకర్, జానకిరామరెడ్డి, నేదురుమల్లి గౌరవరెడ్డి, మార్కెటింగ్ సిబ్బంది, మేనేజర్లు పాల్గొన్నారు. ఓకే స్మైల్ డౌన్ చేయి పోస్టర్ డౌన్ చేయి. కృష్ణ గారు బాలకృష్ణారెడ్డి గారు, కనబడాలి అంటే తిరుగు. సుకుమార్, పి సుకుమార్, సుకుమార్ గారు ఉన్నారా? ఓకే నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రమేష్ గారు. (46) రమేష్ గారు. అక్కడ మీరు అడ్డం నిలబడుకో ఉన్నారు. వచ్చినారు రమేష్ గారు. ఓటర్ కార్డు ఉంది, భారతదేశంలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉంది. మన భారతదేశంలో ఉన్న 10% ఆఫ్ పీపుల్ కూడా ఈ భారతదేశంలో భూమి మీద హక్కు లేదు. ఈ భూమి మీ పేరుతో రిజిస్ట్రేషన్ లేదు. ఎంత ఇప్పుడు 70 సంవత్సరాల క్రితము మహాత్మా గాంధీ అంటే మనందరికి పితామహుడు మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే, ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ ఏ ప్రాపర్టీ. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో భూమి ఉండాలా. ఎప్పటి కళ ఇది? 70 సంవత్సరాల నాటి కళ. ఇప్పటికి కూడా ఈ రోజున కూడా 10% మాత్రమే ఉన్నాము. ఎందుకు పేదరికం వెళ్ళిపోతారు? ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ లోయర్ క్లాస్కి వెళ్ళిపోతారంటే భూమి మీద ఇన్వెస్ట్ చేయకపోవడము, భూమి విలువ తెలియకపోవడము, భూమిని కొనుగోలు చేయకపోవడము, భూమిని స్వతంత్రించుకోకపోవడము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఇన్ని రోజులు భూమి కొనలేదు ఎంతో మంది కదా, 90% ఆఫ్ పీపుల్. మీ పేరుతో భూమి లేకపోవడం, మీది డబ్బు లేక కాదు, మీ అందరిది డబ్బు ఉంది. డబ్బు లేక కాదు భూమి కొనింది. మన తాతలు ఒకప్పుడు ఎంతలో కొన్నారు? ఎకరా ₹1కి 5 రూపాయలు కొన్నారు సార్ చెప్పాడు. ఆ తర్వాత ఎంత కొన్నారు? 100 కొన్నారు, తర్వాత వేలలో కొన్నారు, తర్వాత లక్షల్లో కొన్నారు, ఈరోజు కోట్లు కొంటున్నారు. రానున్న రోజుల్లో ఎకరాలు పోయి అంకణాలు వచ్చినాయి. ఇప్పుడు అంకణాలు కొంటున్నాం మనం. కాబట్టి డబ్బు అనేది అందరి ఉంది, కానీ భూమి కొనాలా అనే ఆలోచన లేకపోవడం వల్ల పేదవాళ్ళు ఇంకా పేదరికంలో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పేదవాళ్ళందరూ తిరిగి మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్కి వెళ్ళాలంటే భూమి కొనడం మాత్రమే మార్గం. చేసిన పెద్దలందరికీ అండ్ చంద్రబోస్ గారికి చిన్నప్పటి నుంచి మీ పాటలు విని పెరిగాను సార్. ఇందాక మీరు సాంగ్ పాడినప్పుడు నిజంగానే మేము మైమర్చిపోయాము. అంటే మన జీవితాన్ని ఎలా ఉంటుంది పాట రూపంలో మీరు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ముందుగా చెప్పాలంటే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు బాబు అగస్టిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ స్పీచ్ ఇస్తుంటారు. అసలుకి మనం ఇంత స్టేజ్లో ఉన్నామో మన పక్క వాళ్ళు కూడా అక్కడే ఉండిపోకూడదు, ఇంకా పైకి ఎదగాలి అని ఆలోచించే వ్యక్తి మన అగస్టిన్ గారు. నేను చెప్పగలిగింది అయితే సార్తో జర్నీ నాది 1 year నుంచి వెళ్తుంది అండ్ నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, కొంచెం మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది, క్షమించండి ఏదైనా తప్పు మాట్లాడితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ శ్రేయ వెంచర్స్ అనేది మనకి చాలా దగ్గరలో అంటే నెల్లూరు, తిరుపతి అండ్ హైదరాబాద్ అన్ని దగ్గరలో శ్రేయ వెంచర్స్ అనేది ఉన్నాయండి. నమ్మకమైన వెంచర్ అండి. ప్రతి ఒక్కరు భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నష్టపోయినట్టు ఎక్కడా లేదండి. బట్ అందరూ భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఆయనతో వర్క్ చేసే వాళ్ళ పిల్లలు కూడా చాలా ఆయన సహకరిస్తారండి. నేను దగ్గరుండి చూశాను, నేను అందించానండి ఆ మనీ అనేది. ఎవరైతే వాళ్ళ ఇక్కడ తన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఆ పిల్లలు ఉన్నారో చదువుకు ఇబ్బంది పడినా ఏదైనా సమస్య వచ్చినా ఆయన ముందుండి చూస్తారు. నేను ఆయనలో చూసాను. అందరూ ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఎలా ఉన్నారు? ఎండ చాలా ఎక్కువ ఉంది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నా పేరు మార్చినందుకు. చాలా మంచిగా ఉంది పేరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ సార్, మా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబోస్ సార్, ఇట్ ఈస్ రియలీ ప్లెజర్ టు షేర్ అ స్టేజ్ విత్ యూ. లాస్ట్ టైం కూడా అన్నాను. అండ్ మీ ప్రెజెన్స్ మా ఈవెంట్కి చాలా గ్రాండ్ లుక్ ఎప్పుడు తెచ్చుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ స్పెషల్. అండ్ రచిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అందరు చెప్పినట్టు సార్ మమ్మల్ని వేరే లోకంకే తీసుకెళ్లారు. నేను కూడా 2 years ముందు మీలాగానే ఒక ఈవెంట్తో నా జర్నీ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ శ్రేయతో నేను చాలా నేర్చుకున్నాను, శ్రేయ చాలా నేర్పించింది. అండ్ మీ జర్నీ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటాను. శ్రేయ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, శ్రేయ అంటే ఒక నమ్మకం, శ్రేయ అంటే ఒక పాజిటివిటీ అని. సో అది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. సో మార్కెట్ ఎలా ఉన్నా కూడా మన ఎండి గారు దాన్ని ఎలాగైనా పైకి తీసుకుని వెళ్తూనే ఉంటారు. సో ఇక్కడ బిజినెస్ కి ఎప్పుడు కూడా ఏం కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత పెద్ద ఈవెంట్ చేశారంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫర్ శ్రేయ అనుకుంటాను నేను. And so 2 days 3 events చేస్తున్నారు. And I'm very very super happy to be part of this. And days are flying very fast. So మన శ్రేయ చిన్న బేబీగా 3 years ఎంత ఫాస్ట్ గా అయిపోయిందని తెలియలేదు. కానీ ఐఎమ్ సో గ్లాడ్ టు సే దట్ టైమ్ తో పాటు మన శ్రేయ సక్సెస్ కూడా అంతే రియల్ ఎస్టేట్ ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా మారింది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ. అండ్ ఇంకా రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు డూ ఇన్ రియల్ ఎస్టేట్ అని. కానీ చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలాంటి కంపెనీతో ఇన్వెస్ట్ చేయాలంటే ఐ రియలీ డోంట్ నో ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ అలాంటి వాళ్ళకి ఎవరికైనా సజెషన్ అడిగితే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు యూ కెన్ గో టు శ్రేయ అని. అంత నమ్మకంతో అంత పాజిటివిటీతో బిజినెస్ చేస్తారు శ్రేయ. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అండ్ customer is always Shreya's priority, so that is maybe the first key success ratio అనుకుంటాను. అండ్ ఎప్పుడు నేను వచ్చినప్పుడు అన్ని మాటకో ఏమో తెలీదు కానీ అందరూ అంటారు ప్రియా లక్కీ హ్యాండ్ అని. కానీ నేను ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను శ్రేయ ఇస్ రియలీ 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 లక్కీ టు మీ. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ కానీ కెరియర్ కానీ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ మీ అందరితో అసోసియేట్స్తో ఎంత మంచి టైం గడుపుతుందంటే నాలెడ్జ్ షేర్ కానీ నాకు రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఒపీనియన్ కంప్లీట్గా మారిపోయింది. నేను కూడా కొంచెం ఇన్వెస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ మీ లైఫ్ని ఎంత కాన్ఫిడెంట్ చేస్తానంటే నేనే ఎగ్జాంపుల్. సో ఎక్కడ ఏమైనా కూడా వీ ఫీల్ దట్ దర్ ఇస్ సంథింగ్ టు ప్రొటెక్ట్ అస్ అని ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ ఇంకా శ్రేయ అసోసియేట్స్ గురించి చెప్పాలంటే సో మీ అందరూ మై జాన్ అనుకోవచ్చు. సో యూజువల్లీ ఎప్పుడైనా ఒక్క ఈవెంట్కి ఒక్క హీరోయిన్ పిలిస్తే అంత ప్రేమ చూపిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా మీరందరూ అంతే ప్రేమ చూపిస్తారు. సో నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.
అండ్ ఇంకా చాలా మాట్లాడాలి కానీ ఎండ ఎక్కువ ఉంది. సో ఇంకొకటి చెప్పాలంటే మా కంపెనీ, మన శ్రేయకి వేరే రియల్ ఎస్టేట్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అన్ని అసోసియేట్స్ అంటే జస్ట్ అసోసియేట్స్, కానీ ఇక్కడ మన అసోసియేట్స్ అంటే శ్రేయ పేర్లోనే మీరు అందరూ. రిషిత అని పేరు, రిషితకి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. అట్లాగే ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ, శ్రేయ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత మా బాబు గారికి, తర్వాత ఈ సంస్థలో పాల్పంచుకుంటున్న ఎంతోమంది వాళ్ళ సభ్యులకి, కార్యకర్తలకి, ఖాతాదారులకి అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. కొంచెం ఈకో తగ్గించండి, కొంచెం తగ్గించండి. నేను బాబు గారు ఒకసారి ఇలా రండి. బాబు గారితో నా ప్రయాణం దాదాపు ఒక 6 నెలలుగా కొనసాగుతోంది. నాకు ఆస్కార్ అవార్డు వచ్చిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ పురస్కారం నాకు లభించిన తర్వాత నా గుర్తింపును, నా విజయాన్ని, నా ఆదరణ అంతా కూడా, నాకు లభించిన ప్రేమను, అభిమానాన్ని అంతా కూడా ఈ సంస్థకు ధారాదత్తం చేస్తూ నేను ఆస్కార్ పురస్కారం అనంతరం నేను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది ఈ సంస్థకే కట్టుబడి ఉన్నాను. మ్యూజిక్ వద్దు పురోగతికి, ఈ సంస్థ శ్రేయస్సుకి నా పేరుని, నా గుర్తింపుని, నా విజయాన్ని అంతా కూడా ధారపోస్తూ ఈయనతో పాటు ప్రయాణించే అవకాశం నాకు వచ్చిందని ఎంతో మురిసిపోతున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక అంకిత భావం, ఒక క్రమశిక్షణ కలిగే వ్యక్తితో ప్రయాణం చేయడం కూడా మనకు అవకాశం లాంటిదే. ఈయన తెలివితేటలు కావచ్చు, ఈయన సామర్థ్యం కావచ్చు, ఈయన మంచితనం కావచ్చు, ఈయన క్రమశిక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా ఈయన సంస్థల్లోకి ఆ లక్షణాలన్నీ ప్రవహించి ఆ సంస్థలోని ప్రతి ఒక్కరికి ఆ లక్షణాలు పుణికిపుచ్చుకునేలా చేసి సంస్థను ఎంతో పురోభివృద్ధికి, శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా. దానికి అంతటికీ మూల కారణం, పునాది, ఆది అంతా కూడా బాబు గారే. మనస్ఫూర్తిగా బాబు గారి యొక్క అభివృద్ధికి నేను కూడా పాటుపడతానని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ నేను మనవి చేసుకుంటూ, వాళ్ళు అగస్తస్ బాబు గారు డైరెక్టర్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియాంక జైన్ గారు, ప్రియాంక హెగ్డే గారు, తర్వాత రిషిత గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చాలా బాగా చేశారు. ఈరోజు ఇక్కడ ఈ లేఅవుట్ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్స్ చూస్తుంటే ఒక పక్క ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, ఇంకో పక్క వచ్చేసి సైడ్ వచ్చేసి ITI కాలేజీ ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి MRO ఆఫీసు, ఇంకో సైడు MDO ఆఫీసు. అదేవిధంగా చుట్టూరు ఈ సైట్కు ఉన్నటువంటి లొకేషన్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా దుగ్గరాజపట్నం పోయే పోర్టు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు చాలా స్పీడ్గా పోర్ట్లు డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో దుగ్గరాజపట్నం పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో 10 సంవత్సరాల నుంచి కూడా దుగ్గరాజపట్నం పోర్టు మీద వాళ్ళు కేంద్రీకృతం చేస్తున్నారు. ఈ పోర్టు సీ పోర్టుల్లో కూడా మన ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే చాలా బాగుంటుంది, పోర్టుకు అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పి అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క టీం కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశీలనలో తేలింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఈ పోర్టుకు సంబంధించి దాదాపు 15,000 ఎకరాలు ల్యాండ్ అక్వైరీ కూడా జరిగింది, గతంలో జరిగింది. ఇప్పుడు దాని మీద మళ్ళా పరిశీలన జరుగుతుంది. త్వరలోనే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో దుగ్గరాజపట్నం పోర్టు వస్తుంది. ఈ పోర్టు వచ్చినప్పుడు ఈ యొక్క దుగ్గరాజపట్నం హైవే ఉంది కదా, ఈ హైవే 100 ఫీట్ రోడ్, ఇది చాలా. గూడూరు మండలం కుందకూరు గ్రామం కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ పూజలు ఘనంగా ముగిశాయి. గూడూరు మండలం కుందకూరు గ్రామం కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన నరసింహస్వామి రామానుజాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట సంప్రోక్షణ పూజల్లో భాగంగా కుంభారాధన, హోమం, సర్వగాయత్రి హోమం, మహాపూర్ణాహుతి, ప్రాణప్రతిష్ఠ, అర్చన, నివేదన, మహామంగళహారతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. నాయుడు గోవింద చెప్పు, గోవిందా
గోవిందా బయటకు ఎవరు రావాకండి, మెట్ల మీద ఎవరు రావాకండి. గోవిందా 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 గోవిందా. దర్శనం చేసుకుని జరుగుతుంది. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో పానీయం హోపయామి ఆనమనీయం హోపయామి సదగ్రాగం సాంహృతం హోపయామి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.